సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో పవన్ కళ్యాణ్ గారైతే కొంచెం ఘాటుగానే స్పందించారు. అల్లు అర్జున్‌కి ఒక విధంగా చురకలంటించినట్లుగానే చెప్పారు. మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. కింద స్థాయి నుండి ఎదిగారు. వైకాపా విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారు. ఆయన సహకారంతోనే సినిమా కలెక్షన్లు పెరిగాయి. 'సలార్', 'పుష్ప 2' వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. 'పుష్ప 2' సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. భద్రత గురించే వాళ్ళు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. పోనీ సీట్లో ఆయన కూర్చున్నాకైనా చెప్పి తీసుకెళ్లాల్సింది. అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచివేసింది. గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారు. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని విచారం వ్యక్తం చేయాల్సింది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్‌లో ఉంది. సినిమా అంటే టీము, అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడనే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదు. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్ళేవారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కి వెళ్ళేవారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే స్పందించడం జరిగింది. ఈ విధానం చూసి అల్లు అర్జున్‌కి అయితే కొంచెం గట్టిగానే కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజే ఆయన ప్రభుత్వం చెప్పే వరకు ఎక్స్ గ్రేసియా ప్రకటించకపోవడం, అలాగే పరామర్శించకపోవడం. అల్లు అర్జున్ వెళ్ళకపోయినా కనీసం తన తండ్రిని, మిగతా టీమ్‌ని అందరిని పంపించి మేమున్నాం భరోసా అని చెప్పి ఉండాల్సింది. ప్రభుత్వం స్పందించే వరకు ఎవరు స్పందించకపోవడం కూడా నిజంగా ప్రజల్లో ఆగ్రహం అయితే వచ్చింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం కూడా అల్లు అర్జున్ చేసినటువంటి పెద్ద తప్పుగా భావించవచ్చు.